హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ హల్వా. దానికి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము, బెల్లం, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, మిల్క్ మేడ్, యాలక్కాయ పొడి. ముందుగా గుమ్మడికాయని కట్ చేసి పీల్ చేసి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక బాణీ పెట్టి అందులో 2 స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అందులో ముందుగా పీల్ చేసి తురుముకున్న గుమ్మడికాయ తురుమును వేసి ఫ్రై చేయాలి. వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసి అందులో బెల్లం, పంచదార, 2 స్పూన్లు పంచదార వేసి కలుపుకోవాలి. బెల్లం, పంచదార అందులో మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలిపి అందులో చిన్న కప్పుతో మిల్క్ మేడ్ యాడ్ చేయాలి. మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలిపి దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత పైన కొంచెం 1 స్పూను నెయ్యి యాడ్ చేయాలి. తర్వాత నెయ్యి హల్వా రెడీ అయిందని మనకు తెలియడానికి మొత్తం నెయ్యి అంతా పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. నెయ్యి పైకి తేలిన తర్వాత అందులో 2 ఇలాచీని దంచుకొని వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పంప్కిన్ హల్వా రెడీ. ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి.